సార్. అరుణ్ చంద్రగఢ్ ఫైల్ తీసుకురా. ఓకే సార్. ఫాస్ట్. సార్. మణిగారు సందీప్ని పంపండి. సందీప్, నిన్ను అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు. సరే సార్. సార్, 3 ఏళ్ల క్రితం చేసింది మళ్ళీ చేయకండి సార్. చెప్పండి సందీప్, ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు వర్షం కురిసేలా ఉండింది సార్. కాల్ మాట్లాడుతున్నాను. ఎంతో చేశాను సార్. ఇదేమీ కష్టమైన పని కాదు. ఈ రోజు పూర్తవుతుంది. అప్పుడు అమ్మాయి విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళింది. హఠాత్తుగా ఓ శబ్దం. ఏంటో అని తిరిగి చూస్తే ఆ అమ్మాయి అక్కడ యాక్సిడెంట్ అయ్యి కింద పడిపోయింది. అప్పుడు ఒక చెయ్యి వచ్చి మొబైల్ని తీసుకుంది. చెయ్యి వచ్చిందనే 3 సంవత్సరాల క్రితం చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నాను సార్. ఓకే సార్, నేను బయలుదేరుతాను. సార్, మిమ్మల్ని కలవాలని స్టెల్లా అని ఒక అమ్మాయి వచ్చింది. రమ్మనండి. ఏమండి, ఆ మాలిని కేసు ఫైల్ ఏమైంది? సార్, దాన్ని వెతుకుతూ ఉన్నాం. సరే, తొందరగా వెతకండి. అమ్మా, అయ్యగారు పిలుస్తున్నారు, వెళ్ళు. ఎంతసేపు ఇక్కడే కదా కూర్చున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు? చెప్పు స్టెల్లా, నీ ప్రాబ్లం ఏంటి? సార్, మా అన్నయ్య పేరు జాన్. 4 రోజుల క్రితం యాక్సిడెంట్లో చనిపోయాడని చెప్తున్నారు. కానీ నాకు సందేహంగా ఉంది సార్. సందేహం అంటే? మా అన్నయ్య చనిపోయేటప్పుడు బాగా తాగున్నాడని చెప్పారు. కానీ మా అన్నయ్య తాగడు సార్. ఇప్పుడు పిల్లలు ఇంటికి తెలిసేటట్టుగా ఏ తప్పు చేయరు కదమ్మా. లేదు సార్, మా అన్నయ్య తాగడు. బాగా తాగటం వల్లే మా నాన్న చనిపోయాడు సార్. అందువల్ల నాకు బాగా తెలుసు మా అన్నయ్య తాగడు. అది కూడా మా ఏరియాలో జరుగుతున్న మద్యపాన ఉద్యమ పోరాటంలో లీడ్ చేసేది మా అన్నయ్యే సార్. అలాంటి వాడు ఎందుకు తాగుంటాడు సార్? అంతేకాకుండా అంతే అంటే 12:45కి వాడు చనిపోయాడని ఫోన్ వచ్చింది. 12:15కి వాడు నాకు కాల్ చేశాడు. కాల్ చేసి నేను బయలుదేరాను, 1 అవర్లో ఇంటికి వచ్చేస్తానని చెప్పాడు. అన్నయ్య దగ్గర మొబైల్ ఉందా? ఉంది సార్. ఏ టైం అన్నావు? 12:15. 12:15. అరుణ్. ఎస్ సార్. ఆ జాన్ కేస్ ఫైల్ తీసుకురండి. అలాగే సార్. సార్, కమాన్. సరే, మీరు వెళ్ళొచ్చు. సరే సార్. సరే స్టెల్లా, మీరు బయలుదేరండి. నేనేంటో విచారించాక చెప్తాను. ఓకే సార్. అరుణ్, జాన్ కేసులో విట్నెస్ కావాలి. వెళ్దామా? సార్, డ్రైవర్ మర్డర్ జరిగిన స్పాట్లో ఉన్నాడు. సరే, బడి తీయండి. సరే సార్. రండి. ఈ జాన్ కేసు సాధారణమైన కేసు అయి ఉండకూడదా సార్? లేదు అరుణ్, నాకు అలా అనిపించడం లేదు. జాన్ చనిపోయినప్పుడు వాడి దగ్గర మొబైల్ ఉంది, కానీ ఎఫ్ఐఆర్ కాపీలో అది మెన్షన్ అవ్వలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్లో వాడు చనిపోయినప్పుడు తాగి ఉన్నాడని మెన్షన్ చేశారు. ఇందాక వాళ్ళ చెల్లిని అడిగినప్పుడు మా అన్నయ్యకి ఎటువంటి చెడు అలవాట్లు లేదని బల్లగుద్ది చెప్తుంది. ఆల్కహాల్కి అగైన్స్ట్గా ఉన్న అన్ని పోరాటాల్లోనూ ముందుకొచ్చి నిల్చునేది జాన్. అటువంటప్పుడు జాన్ ఎందుకని ఆ రోజు తాగుంటాడు? అది మాత్రమే కాదు, జాన్ చనిపోవడానికి 1/2 అవర్ బిఫోర్ తన చెల్లెలు స్టెల్లాకి కాల్ చేసి ఇంకో 1 అవర్ లోపల ఇంట్లో ఉంటాను అని టైం చెప్పాడంట. అంటే జాన్ చనిపోయింది 12:30కి, జాన్ స్టెల్లాకి కాల్ చేసింది 12:15కి. అంటే ఆ 1/2 అవర్లో ఏం జరుగుతుంది?
చెప్పండి. సార్ ఈరోజు ఉదయం మన స్టేషన్కి మిమ్మల్ని కలవడం కోసం శ్రీను అని ఒక అతను వచ్చాడు. ఏదో ముఖ్యమైన విషయం అట. మీతోనే స్వయంగా చెప్పాలని చాలాసేపు వెయిట్ చేశాడు. నేను మిమ్మల్ని లోపల కలిసి బయటకు వచ్చి చూస్తే అతను బయటికి వెళ్ళిపోయాడు సార్, కనపడలేదు. ఏదో సమస్యని కంప్లైంట్ చేయడానికి వచ్చుంటారు. స్టేషన్కి వచ్చాక మనసు మారి వెళ్ళిపోయి ఉంటారు. వదిలేండి. సరే సరే సార్. నమస్తే సార్. శక్తి అనే కుర్రోడు ఇక్కడేగా చేస్తున్నాడు. ఎక్కడ వాడు? పంచదార కొనడానికి వెళ్ళాడు సార్. అరుణ్ సార్ ఇద్దరికి టీ చెప్పు. సరే సార్, 2 లెమన్ టీలు వేయండి. అయ్యారు పంచదార. నమస్తే సార్. ఇన్స్పెక్టర్ చూడాలంటున్నారు, రా. సరే సార్. కంగారు పడకరా. వీడే సార్. తీసుకోండి సార్. నీ పేరేంటి? శక్తి సార్. శక్తి. ఇదిగో నువ్వు తాగు. ఎన్నేళ్ళుగా ఈ కోర్టులో పనిచేస్తున్నావు? ఇక్కడ 2 ఏళ్ళుగా పనిచేస్తున్నాను. ఏ ఊరు మీది? కానూరా సార్. ఓ కానూరా. 4 రోజుల క్రితం జాన్ యాక్సిడెంట్ని నువ్వే కళ్ళారా చూసావంట కదా? చూశాను సార్. నువ్వేం చూసావో చూసింది చూసినట్టుగా నాకు కరెక్ట్గా చెప్పు. ఆ రోజు రాత్రి ఆ అన్న టీ తాగుతూ నాతోనే సార్ మాట్లాడుతున్నారు. ఆ అన్నకి ఫోన్ కాల్ వచ్చింది సార్. ఆ అన్న మొహం మారిపోయింది సార్. అప్పుడు ఆ అన్న విచిత్రంగా నడుచుకుంటూ వెళ్ళాడు సార్. వెళ్ళి నడి రోడ్లో ఆగిపోయాడు. ఎదురుగా లారీ వస్తూనే ఉంది. ఈయన అటు ఇటు కదలకుండా అక్కడే నుంచున్నాడు. నేను అన్నయ్య అన్నయ్య అని అరిచాను. ఆ లోపల లారీ గుద్దేసి వెళ్ళిపోయింది సార్. సరే నువ్వు. అలాగే సార్. సార్ ఆ లారీ స్లోగానే సార్ వచ్చింది. సరే నువ్వు వెళ్ళు. అలాగే సార్. హలో సార్. ఎస్పీ వాళ్ళ అబ్బాయి మిస్సింగ్. హలో సార్, ఐఎమ్ ఆన్సన్. మీకు ఇన్ఫార్మ్ చేసింది నేనే. ఏ రూమ్? 412 సార్. ఫ్లోర్? 4th floor. ప్లీజ్ కమ్. అరుణ్ సార్, ఎంక్వైరీ అయిపోయాక పైన 412కి వచ్చేయండి. ఓకే సార్. వాళ్ళ అబ్బాయి ఇక్కడికి వచ్చి ఎన్ని రోజులైంది? ఒక 4 days అయి ఉంటుంది సార్. అతనితో ఎవరైనా ఉన్నారా? కూడా ఫ్రెండ్స్ అంటూ ఎవరు లేరు సార్. బట్ కోచ్ రూమ్ నెంబర్ సార్ ఇట్స్ 416. 416. ఫ్రెండ్స్ అని రిలేటివ్స్ అని ఎవరైనా వచ్చారా? అలా ఎవరు రాలేదు సార్. సరే, అబ్బాయి మిస్సింగ్ అని ఎలా కన్ఫర్మ్ చేశారు? యాక్చువల్గా కోచ్ నరేషన్ రీచ్ చేయడానికి చాలాసేపు ట్రై చేశారు సార్, కానీ ఫోన్ తీయలేదు. అనుమానం వచ్చి రూమ్ చెక్ చేశాం. అప్పుడే నరేష్ మిస్సింగ్ అని కనిపెట్టాం.